హిప్పో టాస్క్లో సంచాలకుగా చేసిన బర్నీ గారు అన్ఫేర్ చేసినట్టు ఎంతమందికి అనిపించింది? నాకైతే కొన్ని విషయాల్లో అయితే కరెక్ట్గానే చేశారనిపించింది అండ్ కొన్ని విషయాల్లో అయితే అన్ఫేర్ చేసినట్టు అనిపించింది. అండ్ లాస్ట్ రౌండ్లో అయితే బాల్ని ఇమ్మాన్యుల్ పట్టుకున్నాడు అండ్ శ్రీజ కూడా పట్టుకుందనమాట. ఇద్దరు సగం సగం పట్టుకున్నారు బాల్. హిప్పో ఉన్న గీత వైపు అయితే శ్రీజ ఉందనమాట అండ్ దాని ఎదురుగా అయితే ఇమ్మాన్యుల్ ఉన్నాడనమాట. అండ్ వెనక నుంచి కళ్యాణ్ అయితే ఇమ్మాన్యుల్ అయితే తోసాడనమాట. అప్పుడు ఫస్ట్ క్రాస్ చేసింది శ్రీజ, బాల్ పట్టుకుంది అండ్ ఫస్ట్ క్రాస్ చేసింది శ్రీజ. కానీ ఈ రౌండ్లో మాత్రం ఈ పాయింట్ మాత్రం రెడ్ టీమ్ అయిన ఇమాన్యుయల్కి అయితే ఇచ్చాడనమాట బర్నీ గారు. ఈ విషయంలో అయితే బర్నీ చేసింది అన్ఫేర్ అనిపించింది. అండ్ సెకండ్ థర్డ్ రౌండ్లో అయితే రెడ్ టీమ్కో పాయింట్ ఇచ్చాడు అండ్ బ్లూ టీమ్కో పాయింట్ ఇచ్చాడు. బాల్ పట్టుకుని లైన్ క్రాస్ చేయడం వల్ల ఇచ్చాడు అనమాట. అండ్ ఫోర్త్ రౌండ్ నుంచి అయితే రూల్స్ మార్చేశాడు బర్నీ. ఎవరైతే ఎక్కువ బాల్ పట్టుకుని లైన్ ఫస్ట్ క్రాస్ చేస్తారో వాళ్ళకే పాయింట్ ఇస్తానని చెప్పాడు అనమాట. అండ్ ఫోర్త్ రౌండ్లో కూడా సేమ్ ఇదే డిస్కషన్ జరిగింది. కానీ ఎక్కువ బాల్ ఇమాన్యుల్ పట్టుకోవడంతో ఇమాన్యుల్కి పాయింట్ ఇచ్చాడు అనమాట. అండ్ లాస్ట్ రౌండ్లో ఫిఫ్త్ రౌండ్లో అయితే ఇద్దరు సగం సగం పట్టుకున్నారు. కానీ ఫస్ట్ లైన్ క్రాస్ చేసింది మాత్రం శ్రీజ అయితే ఇమాన్యుల్కి ఇవ్వడం అయితే అన్ఫేర్ అనిపించింది. అండ్ 2 పాయింట్లు రెడ్ టీమ్కి వచ్చింది, 2 పాయింట్లు బ్లూ టీమ్కి వచ్చింది. ఇది లాస్ట్ రౌండ్ కాబట్టి ఈ రౌండ్లో సంబంధించిన పాయింట్ అయితే చాలా విలువైంది కాబట్టి ఇక్కడ సరిగ్గా ఆలోచించి డిసిషన్ తీసుకుంటే బాగుందని అనిపించింది. ఇక్కడ మాత్రం బర్నీ గారు అన్ఫేర్ డిసిషన్ తీసుకున్నట్టు అనిపించింది. అండ్ ఈ టాస్క్లో బర్నీ గారు నాకు తెలిసి సంచాలకుగా ఫెయిల్ అయినట్టు అనిపించింది, ఎక్స్పెషల్లీ ఈ పాయింట్లో అయితే. అండ్ హిప్పోకి సంబంధించిన ఈ టాస్క్లో బర్నీ గారు అన్ఫేర్ డిసిషన్ తీసుకున్నట్టు అండ్ సంచాలకుగా ఫెయిల్ అయినట్టు ఎంతమందికి అనిపించిందో వీడియోని లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.